పునర్నవ టాబ్లెట్ ఆ బాక్స్ లో ఉంటాయి. కొంచెం ఏం టాబ్లెట్ అమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. ఆకలేస్తున్నట్టుంది, ఏం తినలేదు పొద్దున్న నుంచి పాపం. మగవాళ్ళు ఏం వాడాలంటే స్పీమెన్. చెప్పండి అమ్మా. స్పీమెన్ ఇంతే, మీరు వాడవలసింది ఇదే. అయితే విధానం ఉంటదే, మన విధానం మామూలే. ఇందాకట్లాగే అన్ని నెలల్లో ఆడవాళ్ళు పునర్నవ టాబ్లెట్ వేసి మరుగుతున్న నీళ్ళల్లో మెల్ట్ అయిపోయిన తర్వాత, కరిగిన తర్వాత గోవు నెయ్యి మాత్రం కంపల్సరీగా వాడాలి. అది వేసుకొని దించి చల్లార్చి అది వేడితే తాగాలి. మేము ఇక్కడ ప్రతి దానికి కూడా కొన్ని పేర్లు చెప్తాం, బ్రాండ్ నేమ్స్. అవైతే 100% పనిచేస్తాయి. నెయ్యి అందరికీ ఇప్పుడు మనకి పల్లెటూరులో అయితే దొరుకుతుంది. మోపురం ఉన్న ఆవు నెయ్యి అని మేము చెప్తాం. సిటీలో ఎక్కడ దొరుకుతుంది మోపురం ఉన్న ఆవు నెయ్యి? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనకి వాళ్ళు ఇచ్చే నెయ్యి ఏ నెయ్యో మనకు తెలియదు. కానీ 3 కంపెనీలు ఉన్నాయి మంచి నెయ్యి ఇచ్చేది. మనకి ఈ క్వాలిటీస్ మీట్ అయ్యే నెయ్యి కంపెనీలు 3 ఉన్నాయి. ఒకటి న్యాచురల్ ల్యాండ్. మీ అందరికీ కూడా మీరు కనుక ఇందులో కనెక్ట్ అయితే ఇవన్నీ మీకు పంపుతారు వారు చూస్తుంటారు అనమాట. మా ఔర్య ఉదాహరణ ఋషి న్యాచురల్ ల్యాండ్ కంపెనీ ఒకటి, సరే పర్వాలేదులే, న్యాచురల్ ల్యాండ్ కంపెనీ ఒకటమ్మా. 24 మంత్ర అనే ఒక కంపెనీ ఉంది, ఆలకిచ్చారా? 24 మంత్ర అనే కంపెనీ కానీ న్యాచురల్ ల్యాండ్ అనే కంపెనీ కానీ ఈ 2 దొరకకపోతే పతంజలి కౌ ఘీ ఇవి కానీ వాడాలి. నెయ్యి వాడమంటే అది వాడండి కంపల్సరీగా. మీరు మందుకు కానీ దేనికైనా అదే వాడాలి. ఈ పునర్నవ స్పీమెన్ అనేది హిమాలయ వాడండి. ఎందుకంటే మేము అవన్నీ టెస్టులు చేసాం కాబట్టి మంచి బ్రాండ్లు అని చెప్తున్నాం. ఇవి రోజు ఉదయం పూట సాయంత్రం కూడా వాడాలి. ఇందాక తీర్థం వేరు, ఇదేంటంటే రోజు ఉదయం సాయంత్రం కంపల్సరీగా వాడాల్సిందే. ఉదయం ఎప్పుడు వాడతారు? ఇప్పుడు మీరు ఇందాక ఆ తీర్థం తీసుకుంటారు కదా కరోనాది, అది తీసుకున్న తర్వాత ఒక అరగంట అంతా ఆగి ఇది తీసుకోండి. కంపల్సరీగా ఇది వాడాలి, కంపల్సరీగా వాడండి. అది 40 రోజులే కదా, ఇది 6 నెలలు కదా. కంపల్సరీగా ఉదయం పూట మాత్రమే వీలైనంత వరకు టిఫిన్ అయ్యింది తినకుండా ఉన్నప్పుడు వాడండి. రోజు ఒకే టైం పెట్టుకోండి. ఇవాళ 8 తీసుకుంటే రేపు 8, 7కి తీసుకుంటే 7కే, నిన్న 6కి తీసుకొని ఇవాళ 10కి తీసుకొని, అలాగా మన లోపల ఉన్న అవయవాలు కూడా దానికి ట్యూన్ అవుతాయి అన్నమాట. అందుకని రోజు ఒకే టైం మెయింటైన్ చేయండి. ఉదయం చేయవలసిన టైం మీకు ఫిక్స్ అయి ఉంటారు కదా. సాయంత్రం కూడా టీ టైం అయితే ఉంటుంది. సాయంత్రం 4:30 నుంచి 6 లోపు మాత్రమే తీసుకోవాలి. 6 దాటిన తర్వాత 7, 8 మాత్రం తీసుకోకూడదు. 6 లోపు 4:30 నుంచి 4 నుంచి 6 లోపు తీసుకోండి. దయచేసి ఈ తీసుకునే ముందు తర్వాత పావు గంట ఉండాలి ఆహారానికి గ్యాప్. ఉదయం సాయంత్రం వాడాలి. ఆడవాళ్ళు కూడా అమ్మ ఉదయం సాయంత్రం వాడాలి మీ పునర్నవాన్ని. మగవాళ్ళు కూడా స్పీమెన్ ని ఉదయం సాయంత్రం వాడాల్సిందే. ఉదయం 1 సాయంత్రం 1. లేడీస్ కూడా అంతే, పునర్నవ ఉదయం 1 సాయంత్రం 1. వాటర్ తోటే నెయ్యి వేసుకొని మరగబెట్టి తాగండి. ఇదే మందు అమ్మ. వీటికి అసలు ఎంత తక్కువ ఖరీదో చెప్తాను. ఇది మీకు 6 నెలలకు గాను ఈ కోర్సు కాస్ట్ హిమాలయన్స్ వాళ్ళు 2500 ఎంతో అట్టుకుంది. బాక్స్ వాళ్ళు వచ్చారో తెలీదు. మనకి తగ్గించి చాలా తక్కువ, మీకు 500, 600 తగ్గించి ఇస్తారమ్మా. మీరు అక్కడికి వెళ్ళి తీసుకున్నా పర్వాలేదు, ఇక్కడికి రాకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోండి. రమ్మని చెప్పాం మేము, ఎందుకంటే వెంటనే రేపు ఎల్లుండి నుంచి వాడాల్సింది. తర్వాత అక్కడతో అది అయిపోయిందమ్మా. మీరు ఏం చేయాలంటే రోజు ఒక స్వీట్ తినాలి. ఇష్టపూర్వకంగా తింటారు. మీకు స్వీట్ కదా అంటే మనం ఈ ఏ మందులో వాళ్ళు కూడా వైద్య విధానంలో స్వీట్ చెప్పరు, ఇందులో మాత్రం చెప్తాం. ఇది న్యాచురల్ గా ఉండే స్వీట్ కాబట్టి మీకు షుగర్ అవి ఉన్నా ఏం పర్వాలేదు. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ జాగ్రత్తగా ఉండండి. నువ్వులు తీసుకోండి.
ఈ నువ్వులు కూడా ఎక్కడ పడితే అక్కడ గానుగలో వాడే నువ్వులు మనకి ఇవి కూడా పొలాల్లో అట్లా దొరికితే మంచిదే. లేదంటే ఏఎస్ బ్రాండ్ నువ్వులు అని ఉంటాయి, అంబటి సుబ్బయ్య బ్రాండ్ నువ్వులు అని ఉంటాయి. అవి చాలా శ్రేష్టం. అవి సల్ఫర్ తోటి కడగరు. అన్ని నువ్వులు కూడా సల్ఫర్ తోటి కడిగి తెల్లగా వచ్చేటట్టు చేసి ఆకర్షణీయంగా అమ్ముతారు. ఆ బ్రాండ్ నువ్వులు మాత్రం మేము పరీక్షించాం కాబట్టి చెప్తున్నాం. కెమికల్స్ లేనివి మీ బాడీ మీద ఉపయోగపడాలని మా ఆశ. కెమికల్ లేనిది అది లేకపోతే గోదావరి బ్రాండ్ అని ఉంటుంది, అది వాడండి. నువ్వులుగా అవి తెల్ల నువ్వులు. నల్ల నువ్వులకి పొర ఉంటుంది కదా, ఆ పొర ఉండకూడదు. మీరు వాడే దానికి పొర లేకుండా ఉండాలి. తర్వాత నెయ్యి, ఇందాక నేను నెయ్యి చెప్పాను, న్యాచురల్ ల్యాండ్ కానీ 24 మంత్ర కానీ పతంజలి కానీ అదో 1/4 kg తీసుకోండి. ఆర్గానిక్ బెల్లం, ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. ఆర్గానిక్ బెల్లాన్ని కూడా 1/4 kg తీసుకోండి. 3 వంతులు తీసుకున్నారు కదా, ముందు నువ్వుల్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోండి, పిండి అవుతుంది. బెల్లాన్ని కూడా అందులో వేయండి, గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. అంటే చిన్నవి కోసి వేయాలి, మీ అందరికీ తెలుసు ఎలా చేయాలనేది. తర్వాత నెయ్యి కూడా అంత వేస్తే గట్టి ముద్దలాగా అయిపోయి ఆ మిక్సీ తిరగేసి కొడితే తప్ప అది పడదు. ఆ ఉండని ఆ స్టేజీలో ఉన్నప్పుడే 25 గ్రాముల ఉండల కింద చేసుకొని మీ ఇంట్లో ఉంచుకోండి. రోజు ఉదయం 1, సాయంత్రం 1 తీసుకోవాలి. ఇది మీ ఆర్గాన్స్ ని మళ్ళీ బాగా పనిచేయటానికి ఈ స్వీట్ కూడా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వాడండి. 3 సమానమైన భాగాలు బాబు, 3 సమానమైన భాగాల్లో మీరు ఆ స్వీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది ఇక్కడ చేసేది ఇదే, ఇంక వేరే ఏమీ లేదు. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఇది ఎప్పుడు తాగాలి? మా ఆడవాళ్ళు ఎప్పుడు, మగవాళ్ళు ఎప్పుడమ్మా? ఉదయం సాయంత్రం. ఏదైనా ఒకటే టైము, ఉదయం సాయంత్రం కూడా అదే టైం. అలాగే స్వీట్ ఎప్పుడు తినాలి? 1/2 గంట తర్వాత. ఆ ద్రవం తీసుకున్న 1/2 గంట 20 నిమిషాల తర్వాత చెరొకటి తినండి. రోజు పొద్దున సాయంత్రం చెరొకటి తినండి. ఇప్పుడు మీకు వచ్చే డౌట్లు నేనే ప్రశ్నలు వేస్తాను, నేనే సమాధానం చెప్తాను. తర్వాత ఇంకా మీకు ఏమన్నా వస్తే అందరిలోనే అడగాలి, సిగ్గుపడకూడదు. అది అందరికీ ఉపయోగపడుతుంది. మాకు థైరాయిడ్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఏదో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడొచ్చా అని అడుగుతారు. అమ్మ, దీని మందు దానికి దీనికి ఏం ప్రాబ్లం లేదు, మీరు వాడండి. ఇది ఒకటి. తర్వాత ఇది తీసుకున్న వెంటనే ఎవరో బాగా సెన్సిటివ్గా ఉన్న ఆడపిల్లలకి వాంతులు అవుతాయి. మొదటి రోజు 2 రోజులు వాంతులు అవుతాయి. ఎందుకంటే ఇందులో మనం ఇందాక మీరు తీసుకున్నప్పుడే మీరు గటగడ తాగారా, తులసి నీళ్ళు తాగినట్టు తాగారా? కొంతమంది ఆగుతా తాగారు, అంటే అతి కష్టం మీద. ఎందుకంటే అందులో నెయ్యి కలిసి ఉంటుంది కదా, ఈజీగా దిగదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు రేపు తీసుకునేది కూడా 1 స్పూను 1/2 స్పూన్ పైన వేసుకుంటారు కాబట్టి మొదటి 2 రోజుల్లో కొంచెం వికారంగా ఉన్నట్టు, నోరు యాక్సెప్ట్ చేయదు. అదే కనుక ఏదైనా మసాలాతో పాటు అయితే తేలిగ్గా వెళ్ళిపోతుంది, అసలే ప్రాబ్లం. అమ్మ, మన శరీరం మంచిని తొందరగా యాక్సెప్ట్, మనం అలవాటు చేసామమ్మా. శరీరం ప్రాబ్లం కాదు, చిన్నప్పటి నుంచి మనం బిల్డ్ చేసిన శరీరం ఏంటంటే చెడుని తొందరగా స్వీకరించి మంచిని వెంటనే స్వీకరించదు. ఆ 2 రోజులు మీకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా సరే భరించి మీరు 3వ రోజు కూడా తాగితే మీకు ఇక వామిటింగ్, అది చికాకు, అది ఏమి లేకుండా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఎలాగో ఒకలా అది తాగవలసిందే. తర్వాత మీరు వేరే మందులు వాడుతున్నప్పుడు ఇది వాడచ్చు, ఎలాగైనా సరే మీకు ఆ సెన్సేషన్ వచ్చినా తాగొచ్చు. తర్వాత నువ్వులు నాకు పడదండి, ఏం చేయాలి, నాకు వేడి చేస్తుంది, ఏం చేయాలి అని అడుగుతాను. చాలా మంది నువ్వుల్ని యాక్సెప్ట్ చేయరు, తీసుకోరు, మాకు వద్దంటారు. అమ్మ, ఈ ఆయుర్వేద విధానంలో అదొక మంచి మనకి, అది టాబ్లెట్ల విధంగా ఇస్తే తీసుకుంటారు. మీరు అది అనుభవించి తీసుకోండి. నువ్వులు వాడాల్సిందే. మీకు గర్భాశయాలు, తర్వాత లోపల ఉన్న ఐటమ్స్ అన్ని
చక్కగా పనిచేసేది ఆ న్యాచురల్ 2 టాబ్లెట్లతో పాటు ఇది కూడా కలిసి పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు అవి వాడండి. ఇది మీకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే మనకి పొల్యూషన్ వల్లనే ఈ విధంగా లోపల ఉన్న ఒక వ్యక్తి తాలూకా మానసిక శారీరక వ్యవస్థ వారి శ్వాసను బట్టి ఉంటుంది. మన శ్వాస ఉంటుంది, శ్వాసను బట్టి ఆ శ్వాస కనెక్టింగ్ ఏంటంటే నాడీ వ్యవస్థ. ఆ నాడీ వ్యవస్థ కనెక్టింగ్ ఏంటంటే మన ఆహారం. మన ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాం, అందరం కూడా రోడ్ల మీద హోటల్స్ లో వాడే తిండి ఎక్కువ తింటాం. ఆడు ఏం ఆయిల్ వేస్తున్నాడు, ఎలా వాడుతున్నాడు, ఏమి కారాలు ఉప్పులు వేస్తున్నాడో మనకు తెలియదు. మన ఇళ్ళలో తీసుకున్న ఇవి వేరు, బయట తీసుకున్నవి వేరు. దయచేసి ఈ 6 నెలల్లో కూడా మీరు పార్టీలకి వాటికి వెళ్ళినా మితంగా భోజనం చేయండి. మీరు ఎన్వి దయచేసి వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోండి. ఎన్వి మేము ఉండలేవండి, రోజు మేము తినేవాళ్ళు, మమ్మల్ని ఎలా ఆపుతారు మీరు అంటే మీరు కనీసం వారానికి ఒకసారి రండి. రోజు తినలేని తినేవాళ్ళు వారానికి ఒకసారి తినండి. మీరు అది ఎంతో ఎఫెక్ట్ ఉంది. మరి నీళ్ళలోకి రండి, నీళ్ళలో కూర్చోండి. మీకు అరాయించుకునే శక్తి అమ్మా నాన్ వెజ్కి మీ అందరికీ తెలుసు. అందరం ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం, రోజు యూట్యూబ్లో చూస్తుంటాం. ఎక్కువ టైం పట్టుద్ది, 72 గంటల వరకు లోపల దాని మీద అది పనిచేస్తూ ఉంటుంది. జీర్ణావశయం వాటిని పక్కన పెట్టి తేలికపాటిని జీర్ణం చేస్తుంటే వాటిని మాత్రం నెమ్మదిగా జీర్ణం చేసుకుంటూ ఉంటారు. మీరు దయచేసి ఎన్వి అవి బాగా తగ్గించేసేయాలి. అలాగే మీరు జెంట్స్ ఎవరైనా లిక్కర్ అలవాటు కానీ సిగరెట్ అలవాటు కానీ ఉంటే పూర్తిగా ఈ 6 నెలలు మీ పిల్లల కోసం మీరు త్యాగం చెయ్యాలి. ఆ తర్వాత మీరు మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఆ తర్వాత ఆ పుట్టిన వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళ కోసం మీరు త్యాగం చేస్తారు గ్యారంటీ. ఈ 6 నెలలు మీరు జస్ట్ త్యాగం చేయండి, మా కోసం త్యాగం చేయండి. ఆహార అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పడితే దయచేసి తీసుకోవద్దు. ఇంట్లో కూడా కారం ఉప్పు తగ్గించాలి. అమ్మ మీరు అందరి ఇళ్ళల్లో టీవీలో చూస్తూ ఉంటారు, ప్రాణాయామ తెలుసు కదా, తెలుసా లేదమ్మా ఎవరికైనా? తెలుసు. ఏం లేదు, నేను ఇప్పుడు చేయమన్న మిమ్మల్ని మీరు చూపించమని చెప్పను. శ్వాస ఎక్కువ తీసుకోవాలమ్మా, ఎక్కువ దీర్ఘంగా తీసుకోవాలి. ఆ దీర్ఘంగా తీసుకోకుండా పైన తీసుకుంటూ ఉంటారు, ముక్కులోని వదిలేస్తూ ఉంటారు. దానివలన ఆక్సిజన్ లోపలికి వెళ్దు. ఈ ఆక్సిజన్ వెళ్ళకపోతే ఆ అవయవాలు సరిగ్గా పనిచేయవు. దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఏదో నా కోసం 5-6 సార్లు తీసుకొని వదిలేస్తుంటారు, అలా కాదు. రోజు మీరు ఏం చేయాలంటే ఈ మందు తీసుకుంటానికి ఒక 1/2 గంట గ్యాప్ అని చెప్పా కదా, ఆ 1/2 గంట మీకు టీవీలో ఏం నేర్పుతారో చూడండి. ఏదో ఒకటి, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, శ్వాస ఎక్కువ వెళ్ళే ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు, అది చెయ్యండి కంపల్సరీగా. చేస్తే మీకు బాగా శ్వాస బాగా ఎక్కువ జరిగి ఆక్సిజన్ బాగా అంది ఆ అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. సార్ ఇప్పుడు ఈ మెడిసిన్ కోర్సు స్టార్ట్ చేసామనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తాం అనుకోండి, అది ఆపేసేయమంటారా? అదే నన్ను 3-4 అడిగారు, మీలో కొంతమంది అడిగారు. నేనేం చెప్పానంటే మీరు ఎన్నో వేలు పెట్టి ఆ కోర్సు కొనుక్కొని ఉంటారు ఆల్రెడీ, 4-5 వేలు 6 వేలు, నాకు చూచాగా తెలుసు అవన్నీ కాస్ట్లు అవన్నీ కూడా. అంత ఖరీదు పెట్టుకొని ఆ మందులన్నీ వదలకుండా మీరు ఆ పక్కన పెట్టేసి దీంట్లోకి జంప్ అయిపోతూ ఉంటారు. యాక్చువల్గా నేను చెప్తే రావద్దని చెప్పాను. ఎందుకంటే వారన్నారు బాబు ఎలాగోకలా జరగటమే కదా కావాలి, అది వాడినండి ఇది వాడినండి, రేపొద్దున మీకు ఉపయోగపడలేదు, ఎవరిని బ్లేమ్ చేస్తారు? మీకు అది ఉపయోగపడలేదు, ఇది ఉపయోగపడలేదు, 2 ఉపయోగపడలేదు. అలాగే ఉపయోగపడింది, దేనివల్ల మీకు సంతానం కలిగిందని చెప్పగలరు? అందుకని నేను ఏం చెప్తానంటే ఆ మందులన్నీ అభినిచ్చిన తర్వాత మీకు నెల 10 రోజులు 5 రోజులు అయితే పర్వాలేదు, నెలల తరబడి కోర్సు కనుక వాడుతున్నట్లయితే 3 నెలల కోర్సు ఉంటుంది. అది వాడుతున్నట్లయితే ఆ 3 నెలల కోర్సు మీరు కంప్లీట్ చేసిన తర్వాత
పౌర్ణమికి రెండు ఒకసారి ఈ తీర్థం తీసుకొని అప్పుడు ఈ కోర్సు వాడండి. ఈ కోర్సు వాడేటప్పుడు